కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల తెలంగాణ పర్యటన ఖరారైంది. రాహుల్ ఈ నెల 5న నిర్మల్, గద్వాల్లో, 9న కరీంనగర్, సరూర్ నగర్లో ప్రచారం చేయనున్నారు. ప్రియాంక గాంధీ 6న ఎల్లారెడ్డి, తాండూర్, సికింద్రాబాద్లో పర్యటిస్తారు. 7న నర్సాపూర్, కుకట్పల్లిలో ప్రచారం చేయనున్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని మోదీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ విముక్త భారత్ అంటే రిజర్వేషన్లు ఎత్తేసుడా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ను భయపెట్టాలని చూస్తే నిజాం, రజాకారులకు పట్టిన గతే పడుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వండి అంటే అనా పైసా ఇవ్వలేదన్నారు. 10 ఏళ్లలో తెలంగాణకు మోదీ ఇచ్చింది గాడిద గుడ్డన్నారు రేవంత్. దేశ ప్రధానమంత్రిగా అబద్ధాలు చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు. మీరు అనుకుంటున్నారేమో గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణ మీద పెత్తనం చేస్తామని. అందుకే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, మా 50 లక్షల నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో పోటీ. చూద్దాం తెలంగాణ పౌరుషం గెలుస్తుందో, గుజరాత్ ఆధిపత్యం గెలుస్తుందో నేను చూస్తా. నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ కోసం జీవన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కోరుట్ల జనజాతర సభలో పాల్గొన్నారు నేతలు. గెలిచినా ఓడినా ప్రజలకు సేవ చేయడమే తనకు తెలుసన్నారు ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఏ సమస్య వచ్చినా అండగా ఉంటారన్నారు. మొదటి రోజు నుంచి ఈరోజు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవాలి, ఈ చక్కెర కర్మాగారం తెరవాలి, ఈ రోజు ఆ రైతు సోదరులకు మేలు చేయాలని నిరంతరం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ప్రయత్న భాగంలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ముఖ్యమంత్రి గారి హామీ ఇవ్వటం ఈ ప్రాంత రైతులకు ఒక వరప్రసాదం. చక్కెర కర్మాగార పునఃప్రారంభానికి సంబంధించి గౌరవ పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారికి ఏదైతే సూచన చేసి సబ్ కమిటీ వేయడం జరిగింది. వారు మొన్ననే నిజామాబాద్ కేంద్రంగా ఏదైతుందో బై సెప్టెంబర్ 17 క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఏదైతుందో 2025 డిసెంబర్ నాటికి ఏదైతుందో చక్కెర గాన్ ఆర్పిస్తా అని చెప్పని పేర్కొనడం జరిగిందని చెప్పంటున్నాం. రాష్ట్రంలో మోదీతో పోటీనే లేదని రాహుల్ ప్రధాని కావడం ఖాయమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ వైఫల్యాలను, కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నల్గొండలో నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జానారెడ్డి, రఘువీర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి. 12 సీట్లు గెలిపిస్తే నామానాయసం మంత్రి చేస్తా అన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఉన్నట్టు చెప్తుంది. ఇవాళ మేము చెప్తున్నాం, ఇవాళ మేము 36,000 కోట్లు, 40,000 కోట్లు ఆగస్టు 15కు మాఫీ చేసి తీరుతాం, లేకపోతే మీ ముందుకు రామని కూడా మరొకసారి మీ అందరికి కూడా చెప్తున్నాం. రైతులారా, అనేక త్యాగాలు చేసి ఆస్తులు పోగొట్టుకొని జైళ్లలో మగ్గి ఉరికంబాలకెక్కి పదవులు లేకుండా 62 సంవత్సరాలు ఉన్నది కాంగ్రెస్ పార్టీ అవునా కాదా అనేటువంటి మీరందరూ ఆలోచించాల్సిన. బీఆర్ఎస్ ఖాళీ అయిందని, అలాంటి పార్టీని విమర్శించే పని తమకు లేదన్నారు మంత్రి కొండా సురేఖ. కాంగ్రెస్ కు పోటీ కేవలం బీజేపీ పార్టీ మాత్రమే అని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ల రద్దును కాంగ్రెస్ ఖండిస్తుందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను విమర్శించే బీఆర్ఎస్ వాళ్ళు 9 ఏళ్ల పాలనపై ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. మరి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్లకు కానీ మేము రిజర్వేషన్ రద్దు చేస్తాము. దానివల్ల మరి ఏం మేలు జరుగుతుందో నాకైతే తెలియదు. కానీ ఈ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కుటుంబాల పిల్లలందరూ కూడా రోడ్డు మీద పడి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బీజేపీ ఎంపీలు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. 3న సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్లకు వస్తారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్, బీజేపీని ప్రజలు నమ్మేలా లేరన్నారు. అర్బన్ టెర్రరిజం, అర్బన్ నక్సలిజం వస్తూ అంటున్నాడు. అర్బన్ చాయిస్ చదవని అంటుండు. ఇవాళ కొత్తగా రాష్ట్రంలోకి వచ్చింది నారాయణ ఖేడ్ అక్కడ అంటాడు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నట్టు. ప్రధానమంత్రి స్థాయికి ఇక్కడి దాకా దిగజారిపోయిన, ఆఖరికి మావులోన 3 సార్లు ఓడిపోయిన కార్పొరేటరో వార్డు మెంబరో కూడా అటువంటి మాటలు మాట్లాడారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏ గ్రామంకి వెళ్ళి అడిగినా ఏ ఒక్క ఊర్లో కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రాని ఈ బీజేపీ కోటేద్దామంటున్నారు. ప్రశ్నించే గొంతులను పార్లమెంట్ నుంచి ఒకే రోజు 140 మందిని బయట గెంటి వేసినా ఈ భాజపా కోటేద్దామంటున్నారు.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మేడే సందర్భంగా తన క్యాంపు కార్యాలయంలో కార్మికులకు సన్మానం చేశారు మంత్రి. కార్మికుల సమస్యలను తీర్చి వారి కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. రాజకీయాలను అడ్డం పెట్టుకుని ఒక్క రూపాయి కూడా సంపాదించలేదన్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. 4 ఏళ్లలో తుంగతుర్తిని సస్యశ్యామలం చేసే బాధ్యత తనదన్నారు. తుంగతుర్తి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మందుల సామెలు, భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. నా ప్రాంతాన్ని తుంగతుర్తిని భువనగిరి పార్లమెంట్ డెవలప్ చేస్తా అనే ఒక మంచి ఆలోచనతో వస్తే కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో